మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. శవానికి భుజం పట్టే వారి జీవితంలో జరిగేది ఇదే. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. మనందరి జీవితంలో ఏదో ఒక సందర్భంలో తప్పకుండా ఒక్క క్షణం వస్తుంది. అది మనకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఎదుర్కోవలసిన క్షణం. అది ఎవరో ఒకరి శవాన్ని మన భుజం మీద మోయాల్సిన సమయం. ఆ వ్యక్తి మన ప్రాణ స్నేహితుడు కావచ్చు, మన రక్త సంబంధీకుడు కావచ్చు, లేదా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మనకు ఏమాత్రం పరిచయం లేని ఒక అజ్ఞాత శవం కావచ్చు. ఆ సమయంలో మనం దానిని ఒక సామాజిక బాధ్యతగానో లేక ఒక పుణ్యకార్యంగానో భావించి భుజం ఇస్తాం. శ్మశానం వరకు అడుగులు వేస్తాం. అంతిమ సంస్కారం ముగిశాక చేతులు కాళ్ళు కడుక్కొని మళ్ళీ మన రోజువారీ పనుల్లో పడిపోతాం. మనకు ఏమనిపిస్తుందంటే ఒక బాధ్యత పూర్తయిందని, ఆ వ్యక్తితో మనకు ఉన్న బంధం తెగిపోయిందని అనుకుంటాం. కానీ నిజంగా అక్కడ పని పూర్తయిందా, లేక అసలైన కథ అక్కడే మొదలయ్యిందా? మీరు ఎప్పుడైనా ప్రశాంతంగా కూర్చొని ఆలోచించారా? ఆ నిర్జీవమైన శరీరానికి మీరు భుజం ఇస్తున్నప్పుడు మీ లోపల నిజంగా ఏం జరుగుతుంది? ఆ సమయంలో మీకు ఆ మృతదేహానికి మధ్య ఎటువంటి అదృశ్య ఒప్పందం జరుగుతుంది? గరుడ పురాణం ఈ విషయంలో చాలా భయంకరమైన, అత్యంత ఆసక్తికరమైన రహస్యాలను వెల్లడిస్తోంది. మరి ఆ రహస్యాలు ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఒక్క క్షణం కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి. మనం సోషల్ మీడియాలో ఎన్నో పనికిరాని చెత్త వీడియోలను చూస్తూ గంటల కొద్దీ సమయం వృధా చేసుకుంటున్నాం. కానీ మన జీవితానికి అత్యంత అవసరమైన ఇలాంటి ప్రాముఖ్యత కలిగిన విషయాలను మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నాం. ఇలాంటి లోతైన ఆధ్యాత్మిక రహస్యాల గురించి మీకు బయట ఏ గురువులు చెప్పరు. ఎక్కడా ఇటువంటి స్పష్టమైన వివరణ దొరకదు. ఇది మీ జీవిత గమనాన్ని మార్చే అద్భుతమైన సమాచారం. అందుకే అశ్రద్ధ చేయకుండా వీడియోని పూర్తిగా చూసి అర్థం చేసుకోండి. ఈ సమాచారం మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి మరియు అమ్మవారి ఆశీస్సుల కోసం కామెంట్ బాక్స్లో శ్రీమాత్రే నమః అని భక్తితో టైప్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, శవం మొయ్యడానికి భుజం ఇవ్వటం అనేది మనం అనుకుంటున్నంత సాధారణ విషయం కాదు. గరుడ పురాణం ప్రకారం అది అగ్నితో ఆడుకోవటం లాంటిది. మీరు ఒక శవాన్ని మీ భుజాలపై ఎత్తినప్పుడు మీరు కేవలం భారీ చెక్క ముక్కలను లేదా మాంసపు ముద్దను మోస్తున్నారని అనుకోకండి. మీరు ఆ వ్యక్తి జీవితకాలం మొత్తం చేసిన కర్మలను, అతని పాపాలను, అతని తీరని కోరికల భారాన్ని కూడా మీ భుజాలపై ఎత్తుకుంటున్నారు. శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే, శవంలో ఒక రకమైన మూగ ఊర్జ అంటే నిశ్శబ్ద శక్తి ఉంటుంది. దానినే మృత్యు ఊర్జ లేదా నెగిటివ్ ఎనర్జీ అంటారు. మీ జీవంతో ఉన్న శరీరం ఆ మృతదేహంతో స్పర్శలోనికి వచ్చినప్పుడు ఒక అదృశ్యమైన ఆదాన ప్రధానం మొదలవుతుంది. ఆ సమయంలో మీరు ఒక చిన్న తప్పు చేసినా లేదా అక్కడ పాటించాల్సిన నియమాలను పాటించకపోయినా ఆ మృత్యుశక్తి మీ భుజం ద్వారా మీ శరీరంలోనికి, అక్కడి నుంచి మీ ఇంట్లోకి, చివరికి మీ అదృష్టంలోనికి కూడా ప్రవేశించవచ్చు. గరుడ పురాణంలోని ఈ రహస్య అధ్యాయం గురించి చాలా తక్కువ మందికి తెలుసు. నిజానికి శవాన్ని మోసిన వారికి అశ్వమేధ యాగం చేసినంత ఫలితం లభిస్తుంది. కానీ ఆ శవయాత్రలో తెలియక ఒక భయంకరమైన తప్పు చేస్తే ఆ పాడ మీద పడుకున్న ఆత్మ భుజం ఇచ్చిన వారి వెనుకే వాళ్ళ ఇంటి వరకు వచ్చేస్తుంది. ఈ విషయాలు మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, కంటికి కనిపించని ఆ అదృశ్య ప్రమాదం నుంచి మిమ్మల్ని కాపాడడానికి మాత్రమే. శవాన్ని మోయటం అనే ప్రక్రియకు మన శాస్త్రాల్లో చాలా ప్రాముఖ్యత ఇచ్చారు. గరుడ పురాణంలో భగవాన్ విష్ణువు స్వయంగా ఏం చెప్తున్నారంటే, ఎవరైతే దిక్కులోని అనాథ శవానికి లేదా ఎవరూ లేని వ్యక్తికి భుజం ఇస్తారో వారికి 1000 యాగాలకు సమానమైన పుణ్యఫలం లభిస్తుంది. ఎందుకంటే హిందూ ధర్మంలో శరీరాన్ని కేవలం ఒక పాత వస్త్రంగా భావిస్తారు. కానీ ఆ వస్త్రాన్ని గౌరవంగా పంచభూతాల్లో విలీనం చేయటం అనేది మనిషికి ఉండే అతిపెద్ద కర్మ. ఆత్మ శరీరాన్ని వదిలినప్పుడు అది చాలా అసహాయత స్థితిలో ఉంటుంది. అది తానుగా నడవలేదు, తన అంతిమ సంస్కారాన్ని తాను చేసుకోలేదు. అలాంటప్పుడు ఎవరైతే తన భుజం మీద ఆసరా ఇచ్చి ఆ ఆత్మను దాని అంతిమ గమ్యం వరకు చేరుస్తాడో ఆ ఆత్మకు ఆ వ్యక్తి సాక్షాత్తు భగవంతుడి రూపంలా కనిపిస్తాడు. ఆ సమయంలో ఆ ఆత్మ ఆ వ్యక్తిని హృదయపూర్వకంగా ఆశీర్వదిస్తుంది.
చనిపోతున్న మనిషి శాపం ఎంత శక్తివంతమైనదో, ముక్తిని పొందుతున్న ఆత్మ ఇచ్చే ఆశీర్వాదం కూడా అంతే శక్తివంతమైనది. అది మీ అనేక జన్మల పాపాలను కాల్చి బూడిద చేయగలదు. కానీ ఫ్రెండ్స్, దీని వెనుక కూడా ఒక చాలా పెద్ద రిస్క్ కూడా ఉంది. సైన్స్ ప్రకారం శక్తి అంటే ఎనర్జీ ఎప్పుడూ ఎక్కువ స్థాయి నుంచి తక్కువ స్థాయి వైపు ప్రవహిస్తుంది. బతుకున్న మనిషికి ప్రాణశక్తి ఉంటుంది, అదే శవానికి మృత్యు శక్తి ఉంటుంది. మీరు భుజం ఇస్తున్నప్పుడు మీ ఆరా ఆ శవం యొక్క ఆరాతో ర్యాపిడ్కి గురి అవుతుంది. మరణించిన వ్యక్తి చాలా పాపిష్ఠుడు అయితే, లేదా అతనికి అకాల మరణం సంభవిస్తే, లేదా అతను చాలా కోపం మరియు అసంతృప్తితో చనిపోయి ఉంటే, అతనిలోని ఆ నెగటివ్ తరంగాలు మీ శరీరంలోనికి ప్రవేశించే ప్రయత్నం చేస్తాయి. ఇది ఒక రకమైన ఆధ్యాత్మిక ఇన్ఫెక్షన్. అందుకే చాలామంది శ్మశానం నుంచి రాగానే అకస్మాత్తుగా తీవ్రమైన జ్వరానికి గురి అవుతూ ఉంటారు, లేదా విపరీతమైన అలసటను అనుభవిస్తారు. ఇది సాధారణ శారీరక అలసట కాదు, అది ఆ నెగిటివ్ శక్తి ప్రభావం. అది మీ ప్రాణశక్తిని పీల్చేస్తుంది. మృతదేహాన్ని మోయటం అనేది కేవలం ఒక భౌతిక ప్రక్రియ కాదు, అది ఒక పవిత్రమైన యజ్ఞం వంటిదని గరుడ పురాణం వివరిస్తుంది. శవాన్ని భుజంపై వేసుకున్నప్పుడు మనం పాటించాల్సిన నియమాలు అత్యంత కఠినమైనవి. మొదటిగా భుజం మార్చే సమయంలో బేసి సంఖ్యలో, అంటే ఉదాహరణకు 7, 9, 11 అడుగులు వేయాలని శాస్త్రం చెప్తుంది. ఇక అన్నిటికంటే ముఖ్యమైనది మన మానసిక స్థితి. పాడెను మోస్తున్నప్పుడు మన ఆలోచనలు కేవలం ఆ పరమాత్మ మీదే ఉండాలి, లేదా మరణం అనే పరమ సత్యాన్ని మననం చేసుకుంటూ ఉండాలి. అలా కాకుండా ఆ పవిత్ర సమయంలో ఫోన్లో మాట్లాడడం, వ్యాపార లావాదేవీల గురించి చర్చించటం, లేదా అల్పంగా జోకులు వేస్తూ నవ్వటం వంటివి చేస్తే అది ఆ మరణించిన ఆత్మను తీవ్రంగా అవమానించటమే అవుతుంది. దేహాన్ని వదిలిన ఆత్మ వెంటనే వెళ్ళిపోదు, అది తన అంతిమ యాత్రను పర్యవేక్షిస్తూనే ఉంటుంది. తన కోసం భుజం ఇచ్చిన వ్యక్తి తన పట్ల గౌరవం లేకుండా ప్రవర్తిస్తున్నాడని ఆత్మ భావిస్తే అది ఆశీర్వాదానికి బదులు శాపానికి దారితీస్తుంది. గరుడ పురాణంలో చెప్పబడిన కథ ప్రకారం ఒక వ్యక్తి అగౌరవంగా నవ్వుతూ శవాన్ని మోయటం వల్ల ఆ ఆత్మలోని అసంతృప్తి ఒక రకమైన బరువులా అతని భుజాలపై తిష్టవేసింది. ఆ దృశ్యం భారం అతని మానసిక స్థితిని దెబ్బతీసి చివరికి అతన్ని పిచ్చివాడిలాగా మార్చేసింది. దీనికి కారణం ఆ శవం నుంచి వెలువడే మృత్యు ఊర్జ లేదా నెగటివ్ ఎనర్జీ. మనం అశ్రద్ధగా ఉన్నప్పుడు మన ఆరా బలహీనపడి ఆ నెగిటివ్ శక్తి మనల్ని ఆవహిస్తుంది. అందుకే శవాన్ని మోయటం అనేది ఒక తపస్సు లాంటిది. ఆ సమయంలో మనం చూపే వినయము, మౌనం మరియు దయ ఆ ఆత్మకు శాంతిని చేకూర్చటమే కాకుండా మనకు మోక్ష మార్గంలో పుణ్యాన్ని ప్రసాదిస్తుంది. ఈ ఆధ్యాత్మిక రహస్యాన్ని గ్రహించి మృత్యువును గౌరవించటం ప్రతి మానవుడి కనీస ధర్మం. గరుడ పురాణం ప్రకారం మన శవాన్ని మోస్తూ వేసే ప్రతి అడుగుతో మన పాపాలు నాశనమవుతాయి. ప్రతి అడుగుకు ఒక అశ్వమేధ యాగం చేసినంత ఫలితం లభిస్తుందని చెప్తూ ఉంటారు. ప్రాచీన కాలంలో రాజులు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఈ యాగం చేసేవారు. కానీ మనకు ఈ అవకాశం ప్రకృతి ప్రసాదించిన వరం లాంటిది. ఎవరి అంతిమయాత్రలోనైనా నిస్వార్థంగా పాల్గొని శవం మొయ్యడానికి భుజం ఇస్తే ఆ బరువు కింద మీ పాత పాపాలు నలిగిపోతాయి. మీరు ఒకరి భారాన్ని ఎత్తినప్పుడు భగవంతుడు మీ జీవిత భారాలను తేలిక చేస్తాడు. అయితే మీరు కేవలం ఫోటోల కోసం లేదా సమాజం ఏమనుకుంటుందో అన్న భయం కోసం భుజం ఇస్తే మాత్రం ఆ పుణ్యం మీకు దక్కదు. భుజం ఇస్తున్న సమయంలో మౌనంగా ఉండాలి, లేదా కేవలం భగవంతుని నామాన్ని స్మరించాలి. రామ్ నామ్ సత్యహే అని అనడం ద్వారా ఆ ఆత్మకు కూడా ఈ శరీరం అబద్ధం, పరమాత్మ మాత్రమే సత్యం అని గుర్తు చేస్తున్నట్టు అవుతుంది. ఈ మంత్రధ్వని మీ చుట్టూ ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఆ సమయంలో బీడీలు, సిగరెట్లు తాగటం లేదా పాన్ నమలటం వంటి పనులు చేసే వారితో యమధర్మరాజు చాలా కఠినంగా వ్యవహరిస్తాడు. శ్మశాన యాత్రలో మరో ముఖ్యమైన రహస్యం దిశకు సంబంధించింది. శవాన్ని ఇంటి నుంచి తీసుకువెళ్ళేటప్పుడు తల ముందు వైపు ఉంటుంది, కానీ శ్మశాన ద్వారం దగ్గరకు రాగానే దాన్ని తిప్పి కాళ్ళు ముందు వైపు చేస్తారు. దీని వెనుక ఒక లోతైన సైన్స్ ఉంది. ఇంటి నుంచి బయలుదేరినప్పుడు ఆ ఆత్మకు ఇంకా ఇంటి మీద మోహం ఉంటుంది. తల ఇంటివైపు ఉండటం వల్ల తను మళ్ళీ వెనక్కి వచ్చేస్తాననే భ్రమలో ఉంటుంది. కానీ శ్మశానంలోనికి ప్రవేశించేటప్పుడు కాళ్ళు ముందు పెడితే నీ ప్రయాణం ముగిసింది, ఇక నువ్వు ముందుకు వెళ్ళాలి అని ఆ ఆత్మకు సంకేతం ఇవ్వటం అన్నమాట. ఇలా చేయకపోతే ఆత్మ శవాన్ని మోసిన వారితోనే తిరిగి ఇంటికి రావాలని ప్రయత్నిస్తుంది.
ఇక తండ్రికి లేదా అన్నయ్యకు భుజం ఇవ్వటం, అలాగే ఒక అపరిచితుడికి భుజం ఇవ్వటం మధ్య తేడా గురించి గరుడ పురాణం ఏం చెప్తుందో తెలుసా? తండ్రికి భుజం ఇవ్వటం అంటే రుణం తీర్చుకోవటం, కానీ అపరిచితుడికి భుజం ఇవ్వటం అంటే స్వచ్ఛమైన పుణ్యం సంపాదించటం. తండ్రి మిమ్మల్ని చిన్నప్పుడు తన భుజాలపై మోశాడు, అందుకే చివరిసారి మీరు ఆయన్ని మోయటం ద్వారా మీ పితృ రుణం తీరుతుంది. కానీ అపరిచితుడి విషయంలో అక్కడ ఎటువంటి రక్త సంబంధం కానీ మోహం కానీ ఉండదు, కేవలం కరుణ మాత్రమే ఉంటుంది. శాస్త్రాల్లో కరుణకు భక్తి కంటే కూడా ఉన్నత స్థానం ఇచ్చారు. దిక్కులేని శవానికి భుజం ఇచ్చిన వారి తలపై సాక్షాత్తు పరమశివుడి చెయ్యి ఉంటుందని భావిస్తారు. అలాంటి వ్యక్తికి అకాల మరణం అనేది సంభవించదు. శవం మొయ్యడానికి భుజం ఇచ్చిన తర్వాత ఏం చేయాలో తెలుసుకోవటం కూడా చాలా ముఖ్యం. చాలామంది దహన సంస్కారం పూర్తి చేసుకుని శ్మశానం నుంచి రాగానే కేవలం చేతులు కాళ్ళు కడుక్కుంటారు, కానీ అది ఏమాత్రం చాలదు. గరుడ పురాణం ప్రకారం శవం మోసి వచ్చిన తర్వాత లేదా దహన సంస్కారం పూర్తి చేసుకుని శ్మశానం నుంచి వచ్చిన తర్వాత సచీల స్నానం అంటే ధరించిన బట్టలతో సహా స్నానం చేయటం తప్పనిసరి. మీరు ఆ అశుద్ధ స్థితిలో నుండి ఇంటికి రాగానే ఏ బిడ్డను తాకినా ఆ నెగిటివ్ శక్తి ఆ బిడ్డకు సోకుతుంది. ముఖ్యంగా శ్మశానం నుంచి వచ్చిన తర్వాత స్నానం చేయకుండా భార్యతో శారీరక సంబంధం పెట్టుకుంటే పుట్టే సంతానం రాక్షస స్వభావంతో పుడుతుంది. ఇది వినడానికి వింతగా ఉన్నా ఇది ఎనర్జీ సైన్స్. శ్మశానం నుంచి వచ్చాక వేపాకు నమలటం, ఇనుమును తాకటం, అగ్నిని దర్శించటం వంటివి చేయాలి. ఇనుము అనేది నెగిటివిటీని కోసేస్తుంది, అగ్ని అనేది మిమ్మల్ని శుద్ధి చేస్తుంది. ఇక మహిళలు భుజం ఇవ్వవచ్చా అనే ప్రశ్న ఈ రోజుల్లో ఎక్కువగా వస్తుంది. గరుడ పురాణం ప్రకారం పురుషులకే ఈ అధికారం వచ్చింది. దీనికి కారణం భేదభావం కాదు, కేవలం రక్షణ మాత్రమే. మహిళల శరీరం, మనసు చాలా సున్నితంగా ఉంటాయి. వారి గర్భం అనేది సృష్టికి కేంద్రం. మృత్యువు యొక్క భారీ వినాశన కర్మశక్తిని వారు త్వరగా పీల్చుకునే ప్రమాదం ఉంది. అందుకే వారిని ఈ కఠినమైన పనికి దూరంగా ఉంచారు. ఇక పురుషులు ఒకవేళ ఆత్మహత్య చేసుకున్న వారికి లేదా ప్రమాదాల్లో చనిపోయిన వారికి భుజం ఇస్తూ ఉంటే మరింత జాగ్రత్తగా ఉండాలి. అలాంటి ఆత్మలు చాలా ఆవేదనతో ఉంటాయి కాబట్టి ఆ బరువు అకస్మాత్తుగా పెరిగినట్టు అనిపిస్తుంది. ఆ సమయంలో గాయత్రి మంత్రం లేదా మహామృత్యుంజయ మంత్రం జపించటం మీకు రక్షణనిస్తుంది. అలాగే శ్మశానానికి వెళ్ళే దారిలో నాణాలు, పేలాలు విసరటం అనేది ఒక రకమైన లంచం లాంటిది. అక్కడ తిరిగే ఇతర ఆత్మలు, భూతాలు శవయాత్రకు ఆటంకం కలిగించకుండా వాటి దృష్టిని మలచడానికి అలా చేస్తారు. అందుకే శవంపై నుంచి విసిరిన నాణాలను ఎప్పుడూ మనం తీసుకోకూడదు. వాటిని తీసుకున్న వారు దరిద్రాన్ని, రోగాలను ఇంటికి తెచ్చుకుంటారు. అలాగే శ్మశానంలో ఎప్పుడూ ఉమ్మి వేయకూడదు. అక్కడి వస్తువులను ఏమీ ఇంటికి తీసుకురాకూడదు. పొరపాటున ఒక రాయి కూడా మీ జేబులో పడి ఇంటికి వస్తే ఏదో ఒక ప్రేతాత్మను మీరు తోడుగా తెచ్చుకున్నట్టే. చివరిగా శవయాత్ర అనేది కేవలం చెక్ ఫ్రేమ్ కాదు, అది ఈ ప్రపంచంలోనే కఠినమైన సత్యం. శరీరంలో ప్రాణం ఉన్నంతసేపు అందరికీ తమ తమ అర్థాలు ఉంటాయి. అందుకే దానిని అర్థి అంటారు. ప్రాణం పోగానే అది కేవలం శవం మాత్రమే. మీరు భుజం ఇస్తున్నప్పుడు మీకు మీరు ఒక బోధ చేసుకుంటున్నట్టు భావించండి. ఒకరోజు నన్ను కూడా ఇలాగే నలుగురు భుజాలపై తీసుకువెళ్తారు. నా గర్వం, నా డబ్బు అంతా ఇక్కడే మిగిలిపోతుంది అని అనుకోవాలి. ఈ స్పృహ మనిషిని వినయవంతుణ్ణి చేస్తుంది. వినయమే దేవుడికి దగ్గరగా తీసుకువెళ్తుంది. కాబట్టి మరుసటిసారి మీకు ఎవరైనా భుజం ఇచ్చే అవకాశం వస్తే భయపడకండి, వెనక్కి తగ్గకండి. అది మీ సౌభాగ్యంగా భావించండి. కానీ నియమాలు మాత్రం తప్పక పాటించండి. మౌనంగా ఉండండి. శవయాత్ర పూర్తయ్యాక స్నానం చేసి మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి. ఈ వీడియోలో మీరు ఏదైనా కొత్త విషయం నేర్చుకున్నారని అనిపిస్తే మీ స్నేహితులతో తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే సరైన అవగాహనే మనకు అతిపెద్ద రక్షణ. మీ మనసులో ఏదైనా ప్రశ్న ఉంటే కామెంట్ బాక్స్లో రాయండి. మీ పితృదేవతల శాంతి కోసం ఒక్కసారి ఓం శాంతి అని కామెంట్ చేయండి. మంచి కర్మలు చేస్తూ ఉండండి. ఎందుకంటే చివరికి మన భుజాలు మారతాయేమో కానీ మనం చేసిన కర్మలు మాత్రం మనతోనే నడిచి వస్తాయి. మన జీవితం నాశనమైన మనం చేసే ప్రతి చిన్న పుణ్యకార్యం ఆ ఆత్మకు, మనకు కూడా మోక్షాన్ని ప్రసాదిస్తుంది. శ్మశాన వైరాగ్యం అనేది కేవలం అక్కడ ఉన్నప్పుడే కాదు, జీవితాంతం గుర్తుంటే మనిషి ఎప్పుడూ తప్పు చేయడు.
అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.